హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు వస్తుంది, మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే గులాబీలు గుత్తులుగా పోయడానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే కొన్ని మొక్కలు నాటుకున్నాను. వర్షం పడ్డప్పుడు గార్డెన్ అప్డేట్ చూపిస్తాను. మొగ్గలు కూడా గుత్తులుగా రావడానికి మనము ఈ సింపుల్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. వర్షాలు పడ్డప్పుడు కూడా ఇవ్వచ్చు. చాలా యూస్ఫుల్ అనమాట. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు. చూడండి, గార్డెన్లో దాదాపు ఇంకా వారం నుంచి బాగానే పడుతున్నాయి వర్షాలు అయితే. అంటే రెగ్యులర్గా కాకుండా గ్యాప్ ఇచ్చైనా పడుతున్నాయి. చాలా అసలు ఇంకా వాటర్ చేయాల్సిన పని లేకుండా వస్తున్నాయి వర్షాలు అయితే. ఇక్కడ చూసారు కదా గులాబీలు, అసలు అన్ని రకాల గులాబీలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఇంకా ఈ పన్నీర్ రోజ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, అంత చక్కగా బ్లూమ్ అయినాయి. అసలు సువాసన భరితంగా ఉంది అసలు ఇవైతే. నిజంగా ఇది జస్ట్ నేను కొమ్మ పెట్టాను. ఇది మా ఊరు నర్సరీలో తీసుకొచ్చాను అనమాట. చాలా బాగా వస్తాయి పువ్వులు అయితే. అసలు చూడండి ఎన్ని వస్తుందో ఇది. ఇంకా దీని మొక్క మొదట్లో అన్ని రకాల మొక్కలు ఉంటాయి. ఈసారి ఇంకా ఊరెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకురావాలనుకుంటున్నాను. ఎక్కువగా గులాబీలు పోయడానికి మాత్రం ఇక్కడ నేను ఎక్సెల్స్ చూపించడానికి ఇది కూడా చూపించాను. ఇది ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఆ ఫర్టిలైజరు ఎక్సెల్స్ పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇది వచ్చేసి నేను బియ్యం పిండి అనమాట. ఈ బియ్యం పిండిలో బెల్లము, అరటిపండు కూడా కలిపి చేసుకున్న ఇది తొలి ఏకాదశికి నేను దీపాలు వెలిగించింది. ఇది ఇందులో ఎంత అంటే బియ్యం పిండిలో మంచి కార్బోహైడ్రేట్ ఉంటుంది, అలాగే ఇందులో బెల్లంలో ఐరన్ ఉంటుంది, అరటిపండు ఉంది కదా దాంట్లో మంచి పొటాషియం ఉంటుంది. ఇదంతా కలిసింది. మనం ఎక్కడ కూడా వర్షాలు పడ్డప్పుడు మనం ఎట్లా వాటరింగ్ చేయలేము. కంటిన్యూస్గా వర్షాలు పడ్డప్పుడు డ్రైన్ హోల్ నుంచి వాటిలో ఉన్న పోషకాలు, ప్రోటీన్లు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఇది బాగా ఈ పిండిని బాగా డ్రై అయింది. అసలు నేను ఇంకా ముందే ఇవ్వాలి, కొంచెం లేట్ అయింది పండ్ల వల్ల. ఇంకా అదంతా ఆ పొడంతా మొక్కకి మధ్యలో తవ్వేసి అదంతా వాటికి ఇచ్చాను. ఇంకా వర్షాలకి ఏంటంటే కరిగి చిన్నగా రూట్స్ అనేది తీసుకొని చూడండి ఈ విధంగా అయితే మొగ్గలు అయితే విరిగా వస్తాయి అసలు చాలా. ఇప్పుడు ఇక్కడ అన్ని రకాల గులాబీ చెట్లకైతే నేనైతే ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు కొంచెం ఎగ్షెల్స్ కూడా ఇందులో కలుపుకోండి. ఎగ్షెల్స్ కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డైరెక్ట్ ఈ ప్లేస్లో ఎగ్షెల్ పౌడర్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. నేను ముందు చూపించాను కదా ఎగ్షెల్స్ అన్ని ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకుంటాను. నేను ఏ రోజైతే ఆమ్లెట్ వేస్తానో ఆ రోజు అన్నీ కూడా అదే ప్లేట్లో అట్లనే ఉంచుతా. ఒక వారం అయ్యేసరికి అవి మొత్తం డ్రై అయితే మనం ఏమి ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని గులాబీ మొక్కలకు ఇది పన్నీర్ రోజు, పింక్ రోజు, రెడ్ రోజు, క్రీపర్ రోజు అన్నిటికీ ఇచ్చాను. మన దగ్గర 5-6 రకాల రోజు మొక్కలు అయితే ఉన్నాయి. ఇలా అన్ని మొక్క మొదట్లో కొంచెం మళ్ళీ వర్షాలు పడితే చిరిమి బయటికి పోకుండా కొంచెం లోపలికి అంటే సాయిల్ అనేది లోపలికి తవ్వేసి పెట్టాను. ఎందుకంటే అప్పుడు మనకి ఏంటంటే వర్షం పడ్డా కూడా బయటికి చిరిమదు, అలాగే మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి కూడా పోదు. అలా చేసుకోండి మీరైతే. నిజంగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. అసలు ఒక్కసారి ట్రై చేయండి. చాలామంది నేను మొక్కలు ఇస్తాను కదా, చాలామంది పన్నీర్ రోజ్ గురించి అడిగారు. నేను గివ్ అవే చేస్తాను, మీరు ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి. నేను ఇచ్చినప్పుడు మాత్రం ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళ పేరుని అయితే సెలెక్ట్ చేస్తాను. కొంచెం టైం అయితే ఇవ్వండి. ఇవి చూసారు అసలు ఎంత అందంగా ఎంత బాగున్నాయి అంటే పువ్వులు అయితే నిజానికి. ఇంక ఈరోజు నేను కొన్ని తమలపాకు మొక్క ఉంది కదా, చాలా ఇది చివర్లకి చాలా అంట్లు కూడా ఉన్నాయి. అయితే ఒకసారి చూద్దాం, చివర్లు కొంచెం కట్ చేసి పెడితే ఎలా ఉంటుందని కట్ చేశాను, కొమ్మను కట్ చేసి పెట్టా. అయితే తమలపాకు అంటే కొమ్మ కూడా ఈజీగా బ్రతికిద్దట. ఇట్లా ఇది ఇటు సైడ్ వేలాడుతుంది కదా, సరే బయట ఎందుకు ఇరిచి పడేయడం కంటే ఒక మొక్కలో పెడదాంలే అని చెప్పేసి చివరి భాగంలో ఉన్న కొమ్మనైతే విరిచాను, కొమ్మే పెట్టాను. చూద్దాం, ఇది ముందు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎలా ఉంటుంది అనేది. కట్ చేసింది ఇలా అయితే నాటుకున్నాను ఇది. ఇంకా చూడండి ఈరోజు ఎన్ని అయితే కొన్ని పువ్వులు కూడా కోసిన. ముందు మనం అది ఇచ్చినప్పుడు ఏ రోజు పువ్వులు నేను కోసేస్తూనే ఉంటాను. ఇది జూలై 29 చూడండి ఎంత బాగుందో. అసలు జూలై 29 కూడా అసలు మల్లెపూలు కూడా ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను.
ఈ మొగ్గని నేను అటు ఇటు కదలడం వల్ల కొంచెం అక్కడ స్టెమ్ అనేది విరిగింది. మరి గాలికి ఉంటుందో అది పోతుందో తెలియదు. వర్షం కూడా బాగానే పడుతుంది, నిన్నటి నుంచి హెవీరేననే చెప్పొచ్చు. చిగుర్లు చూడండి ఎంత బాగున్నాయో. మరి మంచి చిగుర్లు వస్తున్నాయంటే దానికి మనం ఇస్తున్న ఫర్టిలైజర్స్ చూసారు కదా. అసలు ఈ పన్నీర్ రోజైతే అలా మొగ్గలుండి ఇలా పూసినవి అన్నీ కూడా. ఇవైతే నేను నిన్న కోసాను, ఈరోజు మార్నింగ్ కోసాను. అసలు ఎంత అందంగా ఎంత బాగున్నాయో ఇవి. అసలు ఎంత సువాసన భరితంగా ఉంటుందంటే అసలు ఎంత చక్కగా అనిపిస్తాయి. ఈ పువ్వుల స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మొన్న నేను గార్డెన్లో పచ్చిమిర్చి కోసుకొని అక్కడే వదిలేసాను అన్నాను కదా, అవి వర్షానికి తడిసి ఇలా అయిపోయాయి. అందుకే చూపిద్దాంలే అని చెప్పేసి ఒకసారి తీసాను. కరివేపాకు కొంచెం, ఇంకా కొన్ని పచ్చిమిర్చి వదిలేసా కదా, అవి కూడా కోసుకొని వచ్చాను. ఇంకా వీటికి కూడా నేను ఇప్పుడు చేసుకున్నది అది బెల్లం, అది బియ్యం పిండి ఉంటుంది కదా, అదంతా కూడా వేసాను. వేయటం వల్లనే మనకు ఇలాంటి క్రాఫ్ అంత చక్కగా వస్తుంది. కానీ 1-2-3 టబ్స్ అయితే కొనాలి, అస్సలు కుదరట్లేదు. మట్టి వర్షాలకు అంతా కొట్టుకెళ్ళిపోతుంది. 1-2-3 టబ్స్ కొనుక్కున్నాను అనుకో, మ్యారీగోల్డ్ అవన్నీ పిచ్చి పిచ్చిగా మొలకెత్తున్నాయి. అవన్నీ నాటుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ టబ్స్ సరిపోవట్లేదు. చూడాలి అసలు ఈసారి. బిల్డింగ్ అయితే నిజంగా మొత్తం ఆ మట్టి అక్కడ పెట్టడం వల్ల చూడండి అంతా కొట్టుకెళ్ళిపోతుంది. బిల్డింగ్ పాడైద్దామన్నంత భయం ఇస్తుంది నాకు. మాకు బిల్డింగ్ ఏం పాడవదు, ఎందుకంటే దాని లోపల నేను మళ్ళీ కంకర వేసి దానిపైన మేము ఇట్లా మొత్తం కూడా చేసామన్నమాట. ఫస్ట్ స్లాబ్ మీద మళ్ళీ కంకర వేసి ఇసుకేసి దానిపైన మేము మళ్ళీ మెత్తటి సిమెంట్తో ఉంటుంది కదా ఇలా చేశాడు. అసలు అలా చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం ఏదైనా లాగినా కూడా అది పగిలి ఆ కంకర ఇసుకంతా పోతుంది. అలా ఎందుకు చేశారో మా వారు అస్సలు అర్థం కావట్లే. అలా చేయించారు. అలా చేపించడం వల్ల ఏంటంటే మనకు అదంతా పోతుంది. ఇందులోని మొగ్గలు పువ్వులు ఒకే రోజు ఏం కావు, రోజు రోజుకి నేను తీస్తానే ఉంటాను కాబట్టి హార్వెస్ట్ మళ్ళీ వస్తే అదే అనుకోవద్దు. ఎందుకంటే అసలు రోజు పువ్వులు పూస్తాయి కాబట్టి నేను రోజు కోస్తాను కాబట్టి ఇంకా రోజు అలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మీకు వీడియో చివరిలో చూడండి మల్లె పువ్వు మొగ్గలు కూడా ఎంత చక్కగా వచ్చినాయో. అసలు ఇవి కూడా చూడండి ఎంత బాగుందో. ఇందాక చెప్పా కదా ఇది విరిగిపోయిందని, అయితే మళ్ళీ ఒకసారి కూడా చూస్తాను నేను రోజు కూడా దాన్ని ఎలా ఉంది, స్టిక్ అయిందా లేదా అని చెప్పేసి. 29th జూలైలో కూడా ఇంకా నేను మల్లె చెట్టునిగా, ఇది వర్షాకాలం కదా ఇంకా మల్లె చెట్టుని ఏం చూడట్లేదు. అయినా సరే చూడండి ఎంత చక్కగా మొగ్గలు అయితే వచ్చినాయో. ఇంక ఇప్పుడు అంతా చామంతులు, గులాబీలు, మందారాలు, ఇంకా వెజిటేబుల్ మొక్క మీదకి పోతుంది. ఈ వర్షాకాలంలో దీన్ని ఏం పట్టించుకోకపోయినా కూడా కొత్త చిగుర్లు వచ్చి ఇలా మొగ్గలు వస్తూనే ఉంటాయి. మల్లె చెట్టుకు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా ఆకు తీయట్లేదు కదా, ఆకు తీస్తే ఎన్ని వచ్చేవో. ఇంకా ఆకు తీయడం వదిలేసా, సమ్మర్ కాబట్టి, సారీ ఫ్రెండ్స్, రెయినీ సీజన్ కాబట్టి.